హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్ చెన్నూరి. మనం మాట్లాడుకుని చాలా రోజులైంది. మీరందరూ చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. నేనైతే ఫెంటాస్టిక్గా ఉన్నాను. కొన్ని కారణాల వల్ల రెగ్యులర్గా వీడియోస్ చేయడం కుదరలేదు. బట్ ఇప్పటి నుంచి మాత్రం కంటిన్యూస్గా లేటెస్ట్ అప్డేట్స్ మీద మన ఒపీనియన్స్ని షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా ఇప్పటి నుంచి మీతో టచ్లో అయితే ఉంటాను. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ కాస్ట్, బట్ చాలా విషయాలు మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈవెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. చాలా చాలా జరుగుతున్నాయి స్టేట్లో, అవన్నీ డిస్కస్ చేసుకుందాం. ఈ రోజు అయితే ఫన్ ఈవెంట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫినాలే. విన్నర్ ఎవరు, దాని గురించి మాట్లాడుకుందాం. కొన్ని ఇన్సైడర్ అప్డేట్స్ అయితే మనకి తెలుసు. టాప్ 5 లో ఉన్న కంటెస్టెంట్స్ మనం మాట్లాడుకుంటే అవినాష్ ఉన్నాడు, ప్రేరణ ఉంది, నబీల్ ఉన్నారు, నిఖిల్ అండ్ గౌతమ్ ఉన్నారు. ఈ టాప్ 5 లో ఎవరు విన్నర్ అనేది చాలా సస్పెన్స్ఫుల్ గా ఉంది. కొంతమంది అయితే ప్రెడిక్ట్ చేసామంటున్నారు, కొంతమంది అయితే ఆల్రెడీ తెలిసిందే కదా, దాంట్లో మాట్లాడుకోవాల్సిన విషయం ఏముందంటున్నారు. టేస్టీ తేజ్ అలాంటి వాళ్ళు అయితే కమెడియన్స్ విన్నర్ అవ్వరు, అట్లాంటి అవకాశం లేదు అని కొంచెం ఐ డోంట్ నో, దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. బట్ స్టిల్ యాజ్ ఎక్స్పెక్టెడ్, యాజ్ ప్రెడిక్టెడ్ అవినాష్ అయితే 5th ప్లేస్ వచ్చినట్టుగా అయితే ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉంది. అట్ ద సేమ్ టైం 4th ప్లేస్లో వన్ అండ్ ఓన్లీ గర్ల్ ఇన్ ద టాప్ 5 ప్రేరణ నిలవడం జరిగింది. ఇంకా టాప్ 3 ప్లేసెస్లో నబీల్, గౌతమ్, నిఖిల్ ఉన్నారు. వీళ్ళల్లో నబీల్ అయితే 3rd పొజిషన్లో స్టాండ్ అయినట్టు అయితే తెలుస్తుంది, అంటే సెకండ్ రన్నర్ అప్ కింద. ఇక ఇప్పుడు రన్నర్ అండ్ విన్నర్ అయితే ఖచ్చితంగా గౌతమ్ అండ్ నిఖిల్ మధ్యన ఉంది. 90% యాజ్ ప్రెడిక్టెడ్ పీపుల్ ఎస్టిమేషన్ అంతా కూడా నిఖిల్ సైడే ఎక్కువగా ఓరియంట్ అయింది. బట్ ఏంటంటే ఇంకా ఫినాలే షూటింగ్ ఇప్పుడు జరుగుతుంది. అది డైరెక్ట్గా ఏంటంటే కొంచెం హోల్డ్ చేసి ఉంచుతారు, ఎందుకంటే మనకి లీక్స్ అవి తెలుస్తున్నాయి కాబట్టి కొంచెం హోల్డ్ చేసి ఉంచుతారు. అండ్ మోర్ ఓవర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు దీనికి చీఫ్ గెస్ట్గా రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకొన్ని గంటల్లోనే మనకు ఈవెంట్ టెలికాస్ట్ అవబోతుంది కాబట్టి మనకు ఆ విషయం తెలిసిపోతుంది. బట్ మోర్ ఆర్ లెస్ ప్రెడిక్షన్స్ ప్రకారం అయితే నిఖిలే మోస్ట్లీ విన్నర్గా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గౌతమ్ ఆల్రెడీ ఇంతకుముందు సీజన్లో పార్టిసిపేట్ చేశాడు, వైల్డ్ కార్డ్గా వచ్చాడు. వైల్డ్ కార్డ్గా వచ్చి విన్నర్ అయిన ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ హీఈస్ ఆల్సో డిజర్వింగ్ క్యాండిడేట్, కాదని మనం అనలేం. బట్ ఇన్ కేస్ గౌతమ్ గెలిస్తే మాత్రం ఈ 8 బిగ్ బాస్ సీజన్స్లో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ విన్నర్ కావడం మాత్రం చరిత్ర సృష్టించినట్టు అవుతుంది. చూద్దాం ఎవరు విన్నర్ అవ్వబోతున్నారో. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకో కొన్ని అవర్స్లో తెలిసిపోతుంది. మొత్తానికి బిగ్ బాస్ 8 మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది ఈ రోజుతో. ఇంకా నెక్స్ట్ సీజన్ 9 ఎప్పుడు వస్తుంది, ఎవరు వస్తారు కంటెస్టెంట్స్ అనేది ఇంకా దానికి టైం ఉంది. ఇది బిగ్ బాస్ 8 ఫినాలేకి సంబంధించినటువంటి వీడియో. స్టే ట్యూన్ ఫర్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ మోర్ థింగ్స్. లెట్స్ టాక్.